ఇందాక నిన్నే మేము విజయవాడ వచ్చేటప్పుడు ఎటు దీపాలు పట్టుకుని ఎర్రటి డ్రెస్లో పౌర్ణమి రోజు అని చెప్పని అంటూ ఉన్నారు. ఆ దీపాలు ఏమిటి, అసలు పౌర్ణమికి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే భవానీ దీక్షల సమయంలో అమ్మవారికి ప్రతి మార్గశిర పౌర్ణమికి కలశ జ్యోతులు అంటారు వాటిని. కలశ జ్యోతులు శివరామ క్షేత్రం అని ఈ దేవాలయానికి ఒక 5 కిలోమీటర్లో ఉంటుంది. ఈ 5 కిలోమీటర్లు కూడా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ భవానీ దీక్ష మాల వేసుకొని ఆ జ్యోతిని అమ్మవారికి సమర్పణ చేస్తారు. అది అలాగే ప్రతి ఊర్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఈ ఊర్లో ఒక 50,000 మంది వచ్చారు. అలాగే ఇంకో ఊర్లో కూడా ఇదే విధంగా అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇంకా విపరీతంగా చేస్తారు. అంటే మొక్కు ఉంటుందండి ఇది? మొక్కు కాదు, ఇది అమ్మవారికి సమర్పణ. ఇది జ్యోతి వెలిగించి నడుచుకుంటూ పట్టుకెడతారా? నడుచుకుంటూ ఆ జ్యోతిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అమ్మవారికి. అందుకని ఏంటంటే ఆ కలశ జ్యోతి గురించి చాలా విశేషంగా వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో పొద్దునుంచి ఏమి తినకుండా సాయంత్రం ఉన్నటువంటి పౌర్ణమి రోజునే ఇది చేస్తామన్నమాట. ఆ అమ్మవారికి ఆ కలశ జ్యోతిని సమర్పణ చేసి వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటారు. ఇది